నాకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ, ప్రభు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రభు చూపిన తన ఉన్నతమైన కృపను బట్టి మనసారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇక ఉదయకాల సమయంలో దేవుని మహిమ ఎంత ప్రభావం కలిగినదో, దేవాతి దేవుడు ఎంత మహిమ కలిగిన వాడో, దేవుని యొక్క కృప నిన్ను నన్ను ఎంతగా మహిమపరచాలని ఆలోచన చేస్తుందో, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆ మహిమపరచటానికి, నీవు నేను కూడా మహిమ పొందటానికి, నీవు నేను కూడా దేవాతి దేవుని మహిమపరచటానికి దేవుడిచ్చినటువంటి ఆయుధంలో ఒకటైనటువంటి ప్రభు బల్లను గురించి మీతో మాట్లాడని ఆశపడుతున్నా. ప్రభు బల్ల మహిమ కలిగిన బల్ల, ప్రభు బల్ల మహిమ కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన బల్ల. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలామంది ఈ బల్ల యొక్క మహిమ తెలియలేకుండా, ఈ బల్ల యొక్క మహిమ ప్రభావములను అర్థం చేసుకోకుండా క్రైస్తవ జీవితాన్ని అనర్థంగా, అశ్రద్ధగా, అనాలోచితంగా చేస్తున్న వారికి దేవాతి దేవుడిచ్చిన హెచ్చరిక. బైబిల్లో అనేకమైన విషయాలు చెప్తూ, దేవాతి దేవుడు రెండు విషయాలు, అవి మన భాషలో చెప్పాలంటే చాలా దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలుగా కొనియాడబడ్డాయి. దేవుడు మనకిచ్చిన కమిషన్ ఏంటంటే, ఆ కమిషన్లో చేయవలసిన రెండు పనులు ఏంటంటే, మొట్టమొదటి కమిషన్ దేవాతి దేవుడు అన్నాడు, మీరు అందరూ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి అన్నాడు. ఇది దేవుడిచ్చిన కమిషన్, దేవుడిచ్చిన ఆజ్ఞ. బాప్తిసం తీసుకోవటం అనేది ఒక విశ్వాస జీవితంలో ప్రధానమైన ఘట్టంగా చెప్తాను. ఎందుకంటే విశ్వాస జీవితం యొక్క స్థితిగతులు కేవలం బాప్తిసం ద్వారానే బయలుపరచబడతాయి. అర్థమవుతా? నేను విశ్వాసనండి అని చెప్పాలంటే నీ విశ్వాసాన్ని మాకు చూపిస్తే కనపడేది కాదు. నీ విశ్వాసాన్ని రుజువుపరచడానికి నువ్వు మాకిచ్చే ఆధారాలు ఏం కనపడవు. కానీ విశ్వాసాన్ని రుజువుపరచడానికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆచారం ఏమిటంటే, ఆరాధన ఏమిటంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ బాప్తిసం తీసుకోవటం. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ కనుక మనం ఆలోచన చేస్తే, ప్రతి ఒక్కరూ కూడా, అంటే రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ బల్లలో పాలు పొందాలి. ఎప్పుడండి? ఆనాడు ఇశ్రాయేలీలు ప్రతి వారము బలలో పాలు పొందేవాళ్ళు. యేసుక్రీస్తు కాలంలో కూడా అపోస్తులు ప్రతి వారము బలలో పాలు పొందేవాళ్ళు. అదేంటి అయ్యగారు, మరి మీరెందుకు 2 వారాలు ఇస్తున్నారని మీరు అనొచ్చేమో. నేను గతం కంటే ఒక స్టెప్ ముందుకేసాను. గతంలో నెలకొక్కసారి బలలో పాలు పొందేవాళ్ళం. వాళ్ళందరూ మిస్ అయిపోతారేమో, ఒకవేళ ఏ కారణం చేత, అనారోగ్య పరిస్థితుల చేత ఒకవేళ మిస్ అయిపోతారని ఆలోచన చేసి 3వ వారం పెట్టాను. దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఎందుకు నువ్వు ప్రతి వారం పెట్టకూడదని. కానీ నాకున్న పరిస్థితులను బట్టి, మిమ్ములను అర్థం చేసుకునేటువంటి స్థితిగతులను బట్టి నేనే కొంచెము ఆగిపోతున్నా. దేవుని మాట ధిక్కరిస్తున్నానేమో తెలియదు. ఒకవేళ దేవుని యొక్క ఆలోచనకి విరుద్ధంగా ఉంటున్నానో తెలియదు, కానీ
నా దేవుడు నన్ను ఇంకా ఆ విషయాల్లో నన్ను ప్రేరేపించిన మన పరిస్థితులను బట్టి వాటిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నా. మన పరిస్థితులను బట్టి. అందుకని ఉదయకాల సమయంలో ప్రభు బల్ల పరిశుద్ధమైనది, ప్రభు బల్ల దేవుని యొక్క ఆజ్ఞానుసారమైనది, ప్రభు బల్ల దేవుని బిడ్డలముగా మనం చేయవలసినటువంటి పనుల్లో అది ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది. మిగతావి లేవని కాదండి, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చేసాడు. వాళ్ళ ప్రయాణం ఎక్కడో తెలుసా? 40 సంవత్సరాలు వారు అరణ్యంలోనే ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వారు అరణ్యంలోనే ప్రయాణం చేశారు. అరణ్యంలో ప్రయాణం చేసి నేను అనుకున్నాను, దేవాతి దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, అరణ్యములోనే వారు ఆరాధనా స్థలంగా మార్చుకున్నారు. దేవుని స్తోత్రాలు. అరణ్యాన్నే ఆరాధన స్థలముగా, అరణ్యాన్నే ప్రార్థనా స్థలముగా, అరణ్యాన్నే సహవాసమునకు కూడికగా, అరణ్యమే వారి జీవితంలో అద్భుతమైనటువంటి ఆరాధించే స్థలముగా మార్చుకున్నారు. మనం ఎంత ధన్యులమో కదా. ఒక రాయి కూడా మీ పాదాలకు తగలకుండా దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలంలో, చక్కని భవనంలో మన దేవుని ఆరాధిస్తున్నాం. వాళ్ళకి అలా అవకాశం లేదు. వారు ఎక్కడ దేవుడు చెప్పి ఆగిపో అంటే అక్కడే వారు ఆరాధన స్థలంగా మార్చుకున్నారు. దేవుడు ఇక్కడ ఉండిపోండి అంటే అక్కడే పరిశుద్ధ స్థలముగా మార్చుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ వారు 40 సంవత్సరాలు ఆ దేశంలో, ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ అరణ్యమునే వారు ఆధారం చేసుకొని దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేకపోయారు. అది గమనించిన దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, అయ్యా మీరందరూ నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయండి. ఒక మంచి స్థలాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. మంచి స్థలం అంటే అరణ్యంలో మంచి స్థలం అని కాదు. ఒక స్థలాన్ని పరిశుద్ధ స్థలముగా మీరు ఏర్పాటు చేసుకొని ఆ పరిశుద్ధ స్థలములో మీరు ఆరాధన చేయండి అని దేవాతి దేవుడు గుడారాలు ఏర్పాటు చేశాడు. ఏం చేశాడు? గుడారాన్ని ఏర్పాటు చేశాడు. అది ప్రత్యక్ష గుడారము. దాని నమూనా చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఆ ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ఏంటంటే, చుట్టూ పరదాలతో కట్టబడినటువంటి స్థలము, చుట్టూ పరదాలు, ఒకే ఒక్క గేటు. ఆ తర్వాత ఆ పరదాలు దాటుకొని ఆ గేట్లో నుంచి లోపలికి వచ్చినప్పుడు ఇంకొక గేటు. అది పరిశుద్ధ స్థలముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలముగా ఇది ఏర్పాటు చేసుకున్నాడు. ఇలాగా ఈ అతి పరిశుద్ధ స్థలంలో కొన్ని వస్తువులు ఉంటే పరిశుద్ధ స్థలంలో మరికొన్ని వస్తువులను పెట్టాడు. అక్కడ అనేకమైనటువంటి పాత్రలు పెట్టాడు, అనేకమైనటువంటి విధానాలు పెట్టాడు. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి బల్లను దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని సముఖపు బల్ల అన్నారు. సముఖపు రొట్టెల బల్ల, దేవుని సన్నిధాన బల్ల అన్నారు. అక్కడ ఏం జరుగుతుంది అంటే, దేవుడు ఒక తుమ్మకర్రతో ఒక బల్లను తయారు చేపించి ఆ బల్లను పట్టుకోవడానికి కొక్కెలు పెట్టి వాటికి ఒక అంటే కర్రలు పెట్టేసేసి ఆ కర్రలు, ఆ కొక్కెలు మొత్తాన్ని కూడా దేవుడు బంగారంతో పొదిగించాడు. నాకు ఆశ్చర్యం వేసింది. దేవుడు ఎందుకు అంత అద్భుతమైన కార్యాన్ని చేశాడు? ఆ బల్లను తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో పెట్టి, ఆ పరిశుద్ధ స్థలములో దేవాతి దేవుడు అన్నాడు, ఇదిగో ఈ బల్ల మీద 12 రొట్టెలు పెట్టండి. ఎన్ని రొట్టెలు? 12 రొట్టెలు పెట్టి ఆ 12 రొట్టెల మధ్యలో ధూపము వేయటానికి లేదా సాంబ్రాణి పెట్టండి అని చెప్పి దేవాతి దేవుడు ఇటొక 6 ఇటొక 6 సముఖపు రొట్టెలను పెట్టాడు.
ఆ 12 రొట్టెలు ఇశ్రాయేలులను సూచిస్తున్నాయి. ఇశ్రాయేలీయుల గోత్రములను సూచిస్తున్నాయి. ఇశ్రాయేలీయుల దేవుడు ఆ గోత్రముల పట్ల చేసినటువంటి అద్భుతమైన కార్యాన్ని చూపిస్తున్నాయి. ఏమంట అనుకుంటారేమో, ఈ 12 రొట్టెలు మహాదేవుడు ఎందుకు పెట్టాడు అంటే, మొట్టమొదటిసారిగా దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను వారి సృష్టికర్తను అని అవి కనపడుతూ ఉంటాయి. ఎవరు సృజించారు మనల్ని? ఎవరు మనల్ని పోషించేది? ఎవరు మనల్ని రక్షించింది? ఎవరు మనకు విమోచన కలిగించింది అంటే, ఆ బల్ల మీద ఉన్న రొట్టెలు గుర్తు చేస్తున్నాయి. ఇది నేను చేసిన పని. దేవాతి దేవుడనైన నేను మిమ్ములను ఐగుప్తు దేశంలో నుంచి రప్పించి, ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశంలో నుంచి రప్పించి, ఆ రప్పించినటువంటి స్థితిలో దేవాతి దేవుడు ఏ విధమైనటువంటి కార్యములు జరిగించాడో అది జ్ఞాపకార్థంగా ఉండటానికి మహాదేవుడు ఈ బల్లను ఏర్పాటు చేశాడు. ఈ రోజున నీ దేవుడు నా దేవుడు, నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త. అందుకని భక్తుడు అంటాడు, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు చదివితే అంటాడు, అక్కడ సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించుచున్నారు అన్నాడు. ఎవరిని పూజిస్తున్నారట? ఎవరిని పూజించాలి మానవుడు? సృష్టికర్తను పూజించాలి. సృష్టికర్తకు బదులుగా ఏం పూజిస్తున్నారంట? సృష్టిని పూజిస్తున్నారట. సృష్టికర్తను బదులుగా సృష్టిని పూజించారు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీద ఉంది అన్నాడు. ఈ రోజున సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే ఎంత గొప్ప వాళ్ళమో కదండి. సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో మనము ఆరాధిస్తున్నామంటే ఎంత ధన్యులమో, ఎంత ఆశీర్వాదమును పొందిన వారమో. ఈ సమయం లేక, ఇలాగ ఆరాధించేటువంటి వారు లేక లోకములో అనేక మంది కొట్టుకుపోతున్నారు. ఎక్కడికో తెలుసా? నరకానికి. అనేక మంది నరకపు అంచుల్లోకి వెళ్ళిపోయారు. ఈరోజున దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సృష్టికర్తని చేసిన కార్యము అద్భుతమైనది. అదేం కార్యం అంటే, మహాదేవుడు తన రక్తము చేత మనల్నందరినీ విమోచించాడు. ఆయన మనకు రక్షకుడే కాదు, విమోచకుడయ్యాడు. ఎవరైనా మన సృష్టికర్తే కాదు, ఆయన మనకు రక్షణ కారకుడయ్యాడు. ఆయన మనలను విమోచించినటువంటి విమోచకుడయ్యాడు. నీవు నేను ఎక్కడున్నామో కదండి, అవునంటారు కదండి, ఎక్కడ పడిపోయినో వారు, ఎన్నో విధాలుగా భయంకరమైన జీవితములో మన జీవితాలను కొనసాగిస్తున్నటువంటి సమయంలో మహాదేవుడు వారిని, నిన్ను నన్ను విమోచించి తన సొత్తుగా చేసుకున్నాడు. దేవుని స్తోత్రాలు. అర్థమైందా? తన ప్రియ బిడ్డలుగా చేసుకున్నాడు. ఒకవేళ ఎవరైనా గనక వచ్చి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగితే ఒకే ఒక్క ఆధారం ఏమిటంటే, ఆయన ప్రేమకు గుర్తు ఆ కలువరి సిలువే. దేవుని స్తోత్రాలు కదండి. ఇంకేమన్నా ఉందంట? ఇంకెన్నన్నా ఉండొచ్చు, కానీ నా దేవుడు నా జీవితంలో స్వస్థపరిచాడు అనుకున్నా, నా దేవుడు నా జీవితంలో ఆరోగ్యం ఇచ్చాడు అనుకున్నా, నా దేవుడు నా జీవితంలో అవసరతలు తీర్చాడు అనుకున్నా, దేవుడు నా జీవితంలో అనేకమైన కార్యాలు చేశాడన్నా అనుకున్నా, ఈ కార్యము కంటే శ్రేష్టమైన కార్యం మరొకటి లేదు. ఏ కార్యము? విమోచన క్రయధనముగా దేవాతి దేవుడు మన కొరకు తన ప్రాణమును పెట్టి మనలను పాపము నుండి, నరకము నుండి, సాతాను శక్తుల నుండి, అపవాది తంత్రముల నుండి విడిపించినటువంటి విమోచకుడైన దేవుడు స్తుతించడానికి ఒకే ఒక్క ఆధారం ఏమిటంటే, ఆయన సన్నిధిలో మనము ఆ సముఖపు రొట్టెలను ఆనందముతో స్వీకరించాల్సిన సమయం ఆసన్నమైనది. ఆయన విమోచకుడే కాదు, నేటికి ఇశ్రాయేలులకి దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను మీకు సంరక్షకుడను పోషకుడును అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఎవరట? ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యములో ఉంటే కనీసం పొయ్యి పెట్టుకోలేదు,
పొయ్యి మీద కుండ పెట్టుకోలేదు, కుండలో బియ్యం పెట్టుకోలేదు. ఏ విధముగాను కూడా 40 సంవత్సరాలు వారి జీవితంలో అలుపెరగనటువంటి జీవితాన్ని వారు అనుభవించారు. కాదంటారా? మన్నాను ఉదయాన్ని కురిపించేవాడు, సాయంత్రానికి మాంసాన్ని కురిపించేవాడు. ఎంత అద్భుతమైన దేవుడో! దేవాతి దేవుడు సెలవిస్తూ, ఇశ్రాయేలీయుల దేవుడు నాకు ఈ రోజుకి కూడా పోషిస్తున్నాడు. ఎవరండి? ఎవరు? ఇశ్రాయేలీయుల దేవుడు నన్ను ఈ రోజుకి పోషిస్తున్నాడని చెప్పి నేటికి ఇశ్రాయేలీయులు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని కట్టుబడి జీవిస్తున్నారు. నేటికి వారి ఇశ్రాయేలీయులు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారు. కారణం ఏంటంటే వారి దేవుడు విమోచించడమే కాదు, విమోచించిన వారిని ఏ విధంగా పోషించాలో ఎరిగిన దేవుడు. దేవుని స్తోత్రాలు. విమోచించిన వారిని ఏ విధంగా సంరక్షించాలో ఎరిగిన దేవుడు. నేను అదే చెప్తాను ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా కొనసాగటానికి ఒక్కవేళ నువ్వు తీర్మానం చేసుకుంటే దేవాతి దేవుడు నిన్ను ఏ విధంగా సంరక్షించగలడో నేను చూపిస్తాను. దేవాతి దేవుడే పోషించగలిగినటువంటి సమర్థుడిగా ఉంటాడు. అందుకనే ఆయన మాట ఎప్పుడు కూడా విడిచిపెట్టేది కాదు, అపనమ్మకం చూపేది కాదు. ఆయన మాట ఇచ్చాడంటే నమ్మదగిన దేవుడిగా ఉంటాడు. దేవుని స్తోత్రాలు. ఈ రోజున దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు నేను కనుక యెహోవా సన్నిధిలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆ దేవాతి దేవుడు ఈ రోజున ఇశ్రాయేలీయులకు గుర్తు చేస్తుంది ఏంటంటే, మనకు గుర్తు చేస్తుంది ఏంటంటే, నేను మిమ్మలను సృష్టించిన వాడను, నేను మిమ్మలను రక్షించిన వాడను, నేను మిమ్మలను విమోచించిన వాడను, నేను మిమ్మలను పోషించుచున్న వాడను, నేను మిమ్మలను సంరక్షిస్తున్నవాడు. కాబట్టి బల్లలో పాలు పొందటం అనేది మహిమ అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఏ మహిమ? బల్లలో పాలు పొందటం అనేది ఒక మహిమ. మహిమది. ఎందుకో చెప్పనా? ఎవరికి లేని భాగ్యము ఇశ్రాయేలీయుల దేవుడు వారికి అనుగ్రహించాడు. ఎవరికి చూపిన ప్రేమను ఇశ్రాయేలు దేవుడు వారికి చూపించాడు. అదే ఇశ్రాయేలీయులకు చూపించిన దేవుడే మన మీద కూడా చూపిస్తున్నాడు. మన మీద కూడా చూపిస్తున్నాడు. అందుకనే వీఆర్ సేఫ్ ఆల్వేస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చేతిలో మనం ఎల్లప్పుడూ క్షేమముగా ఉన్నవారము. దేవుని స్తోత్రాలు. క్షేమమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు? క్షేమాన్ని అనుగ్రహించాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, ఇశ్రాయేలులకు కొదువు లేకుండా చేసిన దేవుడు నీ జీవితంలో కొదువు రాకుండా చేస్తాడు. అర్థమవుతుందండి? నీ జీవితంలో కొదువు రాకుండా చేస్తాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు దేవుడు నిన్ను సృష్టించాడు, ఇశ్రాయేలు దేవుడు నిన్ను రక్షించాడు, ఇశ్రాయేలు దేవుడు నిన్ను విమోచించాడు, ఇశ్రాయేలు దేవుడు నిన్ను సంరక్షిస్తున్నాడు, ఇశ్రాయేలు దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. ఆయన అసాధ్యమైనది ఏదియూ లేదు. వారి వారి క్రియలు బట్టి, వారి వారి స్థితిగతులను బట్టి దేవాతి దేవుడు అందరినీ క్షేమంగా ఉంచాలని ఆశించిన దేవుడు. దేవుని స్తోత్రాలు. రెండో విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మహాదేవుడు ఒక మాట చెబుతూ అంటాడు. ఒకసారి వచ్చినాను చదువుతాను. నిర్గమకాండము 25వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నిత్యము నా సన్నిధిని నిత్యము నా సన్నిధి రొట్టెలు ఎక్కడ ఉంచాలట? బల్ల మీద ఉంచాలి. నిత్యం అంటే దాని అర్థం తెలుసా? నిత్యం అంటే ఓన్లీ ఆదివారం అనే కాదు. మీకు అర్థమవుతుందా? నిత్యము ఆ బల్ల మీద రొట్టెలు ఉంచేవారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎలాగంటారేమో, రొట్టె మీరు కవర్లో పెట్టి ఉంచితేనే కొన్ని రోజులకి పాడవకుండా ఉంటుంది. కరెక్టా? నేను చెప్పేది కరెక్టేనా? నాకు చూడాలి. రొట్టె తయారు చేసిన రొట్టె కవర్లో ఉంచితేనే అది ఏమాత్రం పాడవకుండా ఉంటుందా? ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించాలి. కానీ ఇశ్రాయేలీయుల రొట్టెలు సముఖపు రొట్టెలకి కవర్లు ఉండవు.
సముఖపు రొట్టెని అలాగని తీసుకొచ్చి ఈ యొక్క ఇటువైపు 6 ఇటువైపు 6 12 గోత్రాలకు సంబంధించినటువంటి రొట్టెలుగా దేవాతి దేవుడు ఏర్పాటు చేసి ఆ రొట్టెలు వారానికి ఒక్కసారి మార్చాలి. వారానికి ఒక్కసారి మార్చాలి. వారమంతా రొట్టెలు అక్కడ ఉన్న పాడు కాలేదు. దేవుని స్తోత్రాలు. పాడు అవ్వవు కూడా. ఏమవో పాడు అవ్వవు కూడా. ఎందుకో తెలుసా? అది దేవుడు ఏర్పాటు చేసిన స్థలం. దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో ఉంచబడిన రొట్టె ఎన్నటినీ పాడవదు. నీవు నేను దేవుని స్థలంలో ఏర్పాటు చేసిన వారమైతే నువ్వు ఎన్నటికీ పాడవు. దేవుని స్తోత్రాలు. నువ్వు ఎన్నటికీ నాశనం కావు. ఎందుకు అంటే దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి అద్భుతమైన మాట అది. కాబట్టి ఏం చేయాలి? ఒక భక్తుడు పాట పాడుతూ అంటాడు, నీ చేతిలో రొట్టెనయ్యా. ఏంటంట? అర్థమైంది మీకు? నీ చేతిలో రొట్టెను నేను. ఇది నీ ప్రార్థన అయితే, ఇది నీ ఆలోచన అయితే, ఆ రొట్టెను ఎల్లప్పుడూ బ్రతికించగలిగిన సమర్థుడమైన యేసయ్య ఒక్కడే. ఆ రొట్టెగా నువ్వు జీవించగలిగితే, ఆ రొట్టెగా నువ్వు నేను ఉండగలిగితే, ఆ మహాదేవుడు ఎన్నడూ నాశనము కాకుండా భద్రపరచగలిగిన మహత్తరమైన శక్తి నా యేసయ్య చేతిలోనే ఉంది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రొట్టెలో పాలు పొందటం మనకెంతో మహిమ, ఆశీర్వాదము. అది అద్భుతమైన ఆనందము. ఇశ్రాయేలులో అంత అద్భుతమైన ఆనందాన్ని అనుభవించారు. రెండో విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు ఎందుకు ఈ రొట్టెని ఏర్పాటు చేశాడు అంటే, ఇశ్రాయేలు దేవుడట ఇశ్రాయేలులకి ఒక గుడారాన్ని ఏర్పాటు చేసి, ఆ గుడారానికి ఎలా చెప్పాడు అంటే, ఇదిగో మీరందరూ 12 గోత్రాల వారు చుట్టూ ఉండండి, మధ్యలో ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఉంచండి అన్నాడు. ఎక్కడున్నారంటే ఇశ్రాయేలు ఎక్కడున్నారు? వాళ్ళు చుట్టూ గుడారాలు వేసుకొని 12 గోత్రాలు వారు 12 గుడారాలు వేసుకొని వాళ్ళు చుట్టూ ఉంటే, మధ్యలో మహాదేవుడు వారికి అందరికీ అందుబాటులో ఉండటానికి ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు మధ్యలో ఏర్పాటు చేసుకున్నాడు. మధ్యలో ఏర్పాటు ఎందుకో తెలుసా? ఎందుకు తెలుసా అంటే, ఆ దేవాతి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీతో ఎల్లప్పుడూ సహవాసం చేస్తాను. దేవుని స్తోత్రాలు. ఎప్పుడు? ఎల్లప్పుడు అంటే దాని అర్థం ఏంటి? ఎల్లప్పుడు అంటే ఎల్లప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే, రాత్రని పగలని కాదు. ఓకే? జనవరి ఫిబ్రవరి కాదు. ఓకే? ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు కనపడతాయి. దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట చెప్తున్న ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనతో సహవాసం చేయటానికి మహోన్నతుడైన దేవుడు భూమి మీదకి దిగొస్తున్నటువంటి సమయం ఆసన్నమైనది. అర్థమవుతుందా? ఎందుకు దేవాతి దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు, ఇదిగో నేను మీ మధ్యన నివసిస్తున్నాను, మీ మధ్యన నివసిస్తున్నా. కాబట్టి మీరు ఏం చేయాలి? నాతో సహవాసం కలిగి ఉండండి, నాతో సన్నిహితంగా ఉండండి, నాతో మాట్లాడుతూ ఉండండి, నాతో ఆరాధన చేసేవారుగా ఉండండి, నా జీవితంలో మీరు ఒక భాగమై ఉండండి అన్నాడు. దేవుని స్తోత్రాలు. సహవాసం అంటే అర్థమైందా? దాన్ని ఇంగ్లీష్లో ఫెలోషిప్ అంటారు. దాన్ని థియాలజీ తెలిసిన వాళ్ళు చాలామంది ఏమంటారంటే ఏ ఫెలో ఇన్ సేమ్ షిప్ అంటారు. దట్స్ కాల్డ్ ఫెలోషిప్. అంటే ఒక ఓడలో మనమందరము కూడా ఎలా ఉన్నా అందరం కలిసే ఉన్నాం. ఇది ఒక ఫ్యామిలీ కదండి. ఏంటిదండి ఇది? ఫ్యామిలీయేనా చెప్పాలి. కానీ ఒకళ్ళు బాగోపోతే వెళ్ళం, పలకరించడానికి వెళ్ళామా? వెళ్ళం, సమస్య లేదు. వాళ్ళు చూసుకుంటారు, మనం చూసుకుంటాం. ఒకవేళ ఇబ్బంది పడుతున్నారంటే తెలిసినా కూడా మనకెందుకులే కదా. కానీ మనదేముంది? పేరుకి సహవాసము.
సహవాసం అంటే పక్క మనిషితో పక్కన ఉండటమే. వాసం అంటే నివసించడం. సహా అంటే తోటివాడు అని అర్థము. తోటివాడితో కలిసి జీవించేటువంటి అద్భుతమైన భాగ్యము మహాదేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకా మహాదేవుడు అనుగ్రహించాడు. కానీ మనం ఏం చేస్తాం? కష్టం వచ్చినా కనబడం, నష్టపోయారన్నా కనబడం, వ్యాధులతో బాధపడుతున్నారన్నా కనపడం. అమ్మో, మన సహవాసం ఎంత గొప్పదో కదా! మన సహవాసము ఎంత గొప్పదో. చేతులు ఎత్తి చెప్తున్నా, నేను అదే చెప్తా. ప్రార్థన కూడా చేసేటప్పుడు ప్రార్థన ఎక్కడైనా పెడుతున్నారంటే, ఎవరింట్లోనైనా పెడుతున్నారంటే వెళ్ళేవాళ్ళు తప్ప వెళ్ళని వాళ్ళు ఎవరు రారు. కారణం ఏంటి? ఇప్పుడు నాగమణిమ్మ నాకు చూసి నవ్వుకుంటుంది. ఎందుకో తెలుసా? నేను ఎలా వస్తున్నాయో నా చేతులు నా కాళ్ళు బాగోట్లేదు. బాగున్న వాళ్ళు కూడా అంతే. అందుకని చెప్తా, మీ ఇంటికి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి మీ ఇంటికి అంతే దూరం. మీరు వస్తే అని అంటారు కదా. అది కాదు సహవాసం అంటే. మీరు వస్తే నేను వస్తా కాదు. మన సహవాసం అంటే మనం వస్తే వాళ్ళు వస్తారు. అర్థమైందా? ఏమండి? ఏంటండి? మనం వస్తే వాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తే మనం వస్తాం కాదు. అడుగు ముందుకేయాల్సింది ఆరాధించేవారు, అడుగు ముందుకేయాల్సింది ఆత్మీయులు, అడుగు ముందుకేయాల్సింది ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించేవారు, అడుగు ముందుకేయాల్సింది ఆత్మశక్తిని పొందుకున్నవారు, అడుగు ముందుకు వేయాల్సింది ఆత్మ యొక్క అనుభవాన్ని తెలిసిన వారు, అనుభవాన్ని గ్రహించిన వారు. వారు అడుగు ముందుకేయాలి. వాళ్ళు వేస్తే ఆత్మలో బలము లేనివారు, ఆత్మ నింపుదల లేనివారు, ఆత్మ యొక్క భద్రతను తెలియని వారు, వాళ్ళు కూడా నిదానముగా ముందుకు వస్తారు. దేవుని స్తోత్రాలు. రారా? మీరు ఒకసారి 2-3 సార్లు ఒక ఇంటికి వెళ్ళండి, 4గోసారి అని ఏమనిపిస్తుంది? అరే 3 సార్లు వచ్చారు వాళ్ళు మన ఇంటికే, ఈసారైనా మనం అనిపించదా? అంటే నేను అనుకుంటున్న మనుషులకైతే అలానే అనిపిస్తుంది, నాలంటి వాళ్ళకి అలానే అనిపిస్తుంది. మీకు అనిపించలేదండి? నేను మిమ్మల్ని అపార్థం చేసుకోవట్లా, అర్థం చేసుకోమని చెప్తున్నా. దేవుని బిడ్డలమైన మనము దేవునితో సహవాసము నిత్యము ఉండాలి. దేవుని స్తోత్రాలు. నిత్యమైన సహవాసము కలిగిన జీవితాలు ఉండాలి. నిత్యమైన సహవాసపు అనుభవాలు ఉండాలి. నిత్యమైన దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధకులముగా నిత్యము దేవునితో ఉండాలి. నిత్యము దేవునితో ఉండాలి. ఇశ్రాయేలీయులు అదే చెప్పారు, అయ్యా నీవు మా మధ్య ఉన్నావు. ఇశ్రాయేలు దేవుడు మధ్య ఉన్నాడు. ఎక్కడా? అందుకని మనం చెప్తాం కదా, ఎక్కడ 2-3 నా నామమున కూడుకుంటారో అక్కడ నేనుంటానని సెలవిచ్చిన దేవుడు కదా. 2-3 అంటే ఆలోచించండి. 2-3 అంటే 2-3 అంటే అక్క వెళ్తుందిగా, ఆ అక్క వెళ్ళిందా, ఈ అక్క వెళ్ళిందా, వాళ్ళే 2-3 అయినా వాళ్ళే దేవుని సన్నిధి అనిపిస్తారు అని ఈ అక్క ఆగిపోద్ది, ఈ అక్క ఆగిపోద్ది. అందుకే చెప్తున్న ప్రేమ దేవుని బిడ్డలారా, సహవాసం అంటే ఎల్లప్పుడూ కొనసాగించాలి. బైబిల్లో చెప్పిన మాటను మీరు ఆలోచిస్తే చనిపోయే వరకు సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రాలు. సహవాసం అంటే దేవుని యొక్క సన్నిధిని అనుభవించే అద్భుత క్షణం అది. సహవాసం అంటే దేవునితో గడిపే అద్భుతమైనటువంటి దినం అది, అద్భుతమైన గడి అది. దాన్ని మర్చిపోతే ఏమైపోతాం? ఇప్పుడు చెప్తా, నేను ఒక మాట చెప్తా. ఇక్కడ చాలామందికి తెలిసిన మెడికల్ టర్మ్స్లో చెప్తున్నా. ఇన్ఫ్యూషన్ ఇచ్చేటప్పుడు, అంటే సెలైన్ అంటారు కదా మీరు, సెలైన్ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్గా కొన్ని సమయాల్లో అది ఆగిపోద్ది. జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే దానికి కనెక్షన్ ఎక్కడో తప్పుద్ది. తప్పినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏం జరగదులే అనుకుంటాం. అది రాకపోతే ఏమవుద్ది అనుకుంటాం.
కానీ ఏమవుద్దో తెలుసా? ఏమవుద్ది? స్వెల్లింగ్ వస్తుంది. ఇంకా దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్తము బ్యాక్ సైడ్కి వస్తుంది. బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా ఈ రక్తం అంతా దీంతో నిండిపోద్ది. రక్తమే కదా, దాంట్లోకి ఎక్కించిందే కదా అని మళ్ళీ దాన్ని ఎక్కిస్తారా? దండం పెడతా. అది వెంటనే అది ఆఫ్ చేసి దీన్ని తీసుకెళ్ళి పక్కన పడేసి వేరే కొత్తది వేయాల్సిందే. ఎందుకో తెలుసా? అది రక్తంతో నిండిపోయింది. అది ఇన్ఫెక్షన్ దాంట్లోనికి పంపించేది, రక్తంలోకి పంపించేది. కానీ అది తిరిగి రావటం వల్ల పాయిజన్ అయిపోయింది. దాన్ని ఎక్కించరు ఎవరు కూడా. అవును కదా? అందుకే చెప్తున్నా, సహవాసంలో ఒక్కసారి కనుక నువ్వు ఆగిపోయావు అంటే నీలో ఉన్న దేవుని యొక్క రక్తము బయటికి వెళ్ళిపోద్ది, అది పాయిజన్గా మారిపోద్ది. చూసారా? మహాదేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఆ సహవాసం ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉండాలి. ఇన్ఫ్యూషన్ చేస్తూనే ఉండాలి, వెళుతూనే ఉండాలి. ఎక్కడ ఆపుకోండి, చూసుకోవాల్సిన బాధ్యతలో అందరికీ దేవుడు అనుగ్రహించినట్టు దేవాతి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నమాట. మన సహవాసము ఎన్నడనో ఆగిపోకూడదు. దేవునితో ఉన్న సహవాసం ఆగిపోకూడదు. దేవుని బిడ్డలతో ఉన్న సహవాసం ఆగిపోకూడదు. దేవుని బిడ్డలే, మళ్ళొకళ్ళు దేవుని బిడ్డలు కాదు. సహవాసం ఎక్కడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావో ఆ సహవాసాన్ని నువ్వు తప్పనిసరిగా అనుభవించేవాడుగా ఉండాలి, ఎల్లప్పుడు దాన్ని కొనసాగించేవాడుగా ఉండాలి. ఇశ్రాయేలీలో మీకు విచిత్రం వేస్తుంది. నాకైతే నాకైతే విచిత్రమే, నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఒక తప్పుడు. ఇశ్రాయేలీలు దేవుడు ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి దేవుడు మాట్లాడుతుంటే వినేది ఇద్దరే. తెలుసా మీకు ఆ విషయం? ఎంతమంది? వినేది ఇద్దరే. మోషే అహరోనులు మాత్రమే దాంట్లో ఉండేది. ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలములకు దగ్గరగా ఉండేది వాళ్ళిద్దరే. సరే కదా అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో నుండి మోషే అహరోనులో పరిశుద్ధ స్థలంలో ఉండి యాజకులతో కలిసి దేవుని మాట వింటూ వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వారు వెళ్ళి బయట కూర్చున్న సమాజానికి అందరికీ చెప్తారు, అయ్యా దేవుడు మాకు ఇలా సెలవిచ్చాడు అంటే. ఇశ్రాయేలీలో అప్పటికప్పుడు అనుమానం లేకుండా, ఇదేంటి దేవుడు మాకు కూడా చెప్పాలి కదా అని అనుకోకుండా దేవుని మాటకు లోబడి ఇశ్రాయేలీలు దేవునితో సహవాసం చేశారు. కానీ మనకు అలా కాదు. మనకేం జరిగిందో తెలుసా? యేసుక్రీస్తు శిలువ మరణం పొందగానే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అని తేడా లేకుండా దేవుడు ఆ తెరని నడిమికి చింపేసేసాడు, చిరిగిపోయింది. దేవుడు అన్నాడు, ఇప్పుడు మీరు నాతో డైరెక్ట్గా రావచ్చు. ఇదివరకు మీడియేటర్ ఉండేవాడు కదా, ఇప్పుడు మీడియేటర్ లేడు. ఇప్పుడు మీడియేటర్ అవసరమే లేదు. మనమే డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా అవసరం ఇది, నా కార్యం ఇది, నా ఆలోచన ఇది, నా తలంపు ఇది, నా యొక్క బాధ ఇది, నా వ్యాధి ఇది, ఇది నువ్వే బాగు చేయాలంటే యేసయ్య బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం. కారణం ఏంటి తెలుసా? యు హ్యావ్ ట్రూ ఫెలోషిప్ విత్ యువర్ లార్డ్. దేవునితో, నిజమైన దేవునితో నిజమైన సహవాసం ఉంది కాబట్టి నిజమైన దేవుడు నీ ప్రార్థన ఆలకించి నిజముగా నిన్ను స్వస్థపరిచి నిజముగా నిన్ను బాగు చేసి నిజముగా నీ అవసరతలు తీర్చి నీ సమస్యల నుండి విడుదల కలిగించి ఆయన మహిమ పొందటానికి, ఆ మహిమలో నిన్ను మహిమపరచటానికి దేవాతి దేవుడు చేస్తున్న అద్భుతమైన జీవిత విధానమే మనము దేవునితో చేసే సహవాసం, దేవుని బిడ్డలతో చేసే సహవాసం. అందుకనే అపోస్తుల కార్యములు 2:42 మాట చెప్తూ అంటాడు. చూద్దాం వచ్చినాను. అపోస్తుల కార్యములు 2:42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును. ఎలా ఎడతెగక అంటే అర్థం తెలుసా?
ఎడతెక్కంటే మహాదేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే గొలుసు ఏమైపోద్ది? తెగిపోద్దా? గొలుసు తెగదు. కానీ గొలుసుకి ఏం చేశారు? లింకులు పెట్టారు, అది గొలుసుగా మారింది. అంటే దేవుడు నిన్ను నన్ను అందరిని ఒక్కొక్కరిని వాళ్ళు గొలుసుగా తయారు చేసి, అర్థమైందండి, ఒక గొలుసుగా తయారు చేసి ఆ గొలుసు ఎప్పుడు కూడా ఇరిగిపోకుండా ఉండటానికి సహాయపడుతున్నాడు. అలాగే దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా ఆ విధంగా ఎడతెగని జీవితాన్ని కలిగి ఉండమని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. ఎడతెగని సహవాసము. అందుకని దేవాతి దేవుడు సెలవిస్తూ అంటాడు, మీరు రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయటి ఎందును ఏం చేయాలంటే ఎడతెగక ఉండాలి. ఎడతెగక ఉండాలి. ఒకరోజునంటే ఒక పాస్టర్ గారు వీళ్ళు నిజంగా బైబిల్ చదువుతున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా అని తెలియపరచడానికి ఒక చిన్న టెస్ట్ ఒకటి పెట్టాడట. ఏంటి ఆ టెస్ట్ అంటే, ఒక రోజున ఆ ఇంటి యజమానురాలు పుట్టినరోజు అయితే ఆ పుట్టినరోజుకి పాస్టర్ గారిని పిలిచి కేక్ కట్ చేపిద్దాము అనుకున్నారట. సహజంగా అదేగా మనం చేసేది. సరే, పుట్టినరోజు వచ్చింది, కేక్ కట్ చేశారు. అమ్మ నీకు కొంచెం నీ బైబిల్ ఏటి ఇవ్వరా అంటే బైబిల్ ఇచ్చింది. పాపం ఎందుకు ఇచ్చింది తెలీదు. సరే, షార్ట్గా ఏం చేశాడంటే దాంట్లో ఒక 500 రూపాయల నోటు పెట్టాడు పాస్టర్ గారు. పెట్టేసేసి మామూలుగా జిప్పేసి పంపించేశాడు. తీసుకెళ్ళిపోయింది పాపం. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒక వారం అయిపోయింది, వచ్చింది, వెళ్ళిపోయింది. రెండో వారం అయిపోయింది, వచ్చింది, వెళ్ళిపోయింది. మూడో వారం వచ్చింది, వెళ్ళిపోయింది. నాలుగో వారం పాస్టర్ గారు అన్నారు, అమ్మా నువ్వు బైబిల్ చదువుతున్నావా అన్నాడు. అంటే చదువు అంటే పాపం ఈయనకి అర్థమైపోయింది. ఏంటి అని ఎన్నిసార్లు చెప్తుంది. ఏమో నిజం చెప్తున్నావు అంటే, అయ్యా దేవుని సన్నిధిలో అబద్ధం ఆడకూడదు, కానీ నాకు బైబిల్ చదవటం అలవాటు లేదయ్యా, బైబిల్ చదవనయ్యా. చదవచ్చా? అయ్యా నేను డిగ్రీ చదివా, మామూలు కాదు. ఓకే, వెరీ గుడ్. అయితే బైబిల్ చదవటం వచ్చా? వచ్చు. మరి ఎందుకు చదవట్లేదు? అమ్మ చిన్న టెస్ట్ చేశానురా, నీ బైబిల్లో మళ్ళీ లోపల కూడా కాదు, 4వ పేజీలోనే పెట్టావు ఒక 500, చూసుకో. నువ్వు ఆ 4 పేజీల కన్నా వారాలు పైబడి అయిపోయింది, 4వ పేజీ కన్నా మొత్తమేమని చూసి ఇప్పుడు 4 వారాల తర్వాత కూడా 4వ పేజీలు కూడా రాలేదు. నువ్వు 4 వారాల తర్వాత అంటే రోజుకి ఎన్ని పేజీలు? ఆయన చెప్పిన మాట ప్రకారం వారానికి 1 పేజీ. కానీ ఆమె 4 వారాలకు కూడా 1 పేజీ కూడా చదవలే. అంటే అసలు బైబిల్ తీయలే. సహవాసం అంటే కేవలం ఆరాధనకు వచ్చినప్పుడే సహవాసం కాదండి, దండం పెడతా. అర్థమవుతుందే? ఎప్పుడు మనకు వచ్చేది ఆరాధనకు వస్తాం, బైబిల్ పట్టుకొస్తాం, ఆటోమేటిక్గా మనం అంటే ఏంటో అసలు అందరికీ మామూలుగా ఉంటుంది అనుకున్నామా, బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తున్నాం ఏమనుకున్నాం. ఎవరన్నా కనుక భర్తలే కనుక ఒకవేళ ఏదన్నా మాట చెప్పారనుకో, ఆగవయ్యో ప్రార్థనకి వెళ్తుంటా ఇప్పుడే నా దొరికింది అని సంకల బైబిల్ పెట్టుకొని వస్తావు. మళ్ళీ తర్వాత ఎళ్ళగానే దాన్ని తీసుకెళ్ళి బీరువాలో పెడతావు. పెట్టిన తర్వాత మళ్ళీ దాని జోలికి వస్తే వస్తు, దానితో మాట్లాడితే మట్టు, మనకెందుకు ఈ తట్టు అనుకొని జీవితాంతం కూడా అలాగనే ఉండిపోతున్నాం. దేవుడు ఇది ఇచ్చింది నీకు 2 కార్యాలు చేయటానికి. ఒకటి చదవటానికి, రెండవది చదివించుకోవటానికి. అర్థమైందా? బైబిల్ ఉందంటే 2 పనులు చేయాలి తప్పనిసరిగా. నీకు చదువు రాకపోతే ఏం చేయాలి? అయ్యా ఒక్క 4 మాటలు చదవ్వా. ఎన్ని మాటలు? 4 మాటలు చదివించుకోవాలి. ఒకవేళ చదివి వస్తే
ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. చెప్పా మొన్న ఒకసారి కూడా చెప్పే మీకు. ఏంటో తెలుసా, డ్యూటీకి వెళ్ళేటప్పుడు దెబ్బ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి క్యాలెండర్లో వచ్చిన చదువుకోండి, సూత్రం ప్రభావం వెళ్తున్నాను ఆయన, సూత్రం బాగుంది, వాక్యం బాగుంది, వాక్యం బాగుంది అనుకొని బయటికి వెళ్ళిపోతాం కదా. తప్పుగా అర్థం చేసుకోవద్దు, తప్పని నేను అనుకోవటం లేదు. కానీ దేవుని బిడ్డలమైన మనము సహవాసం కలిగి ఉన్నాము అంటే దేవుని వాక్యము, రెండవది దేవునితో మన ప్రార్థన. అంతేగా, ఈ రెండేకి చేసేది, అంతేనా, ఇంకేమైనా చేస్తామా? అందుకే చెప్తాను, దేవుని బిడ్డలమైన మనము దేవునితో సహవాసం చేయకపోతే మనలో ఉన్న దైవ రక్తము, దైవ కణాలు అన్నీ బయటికి వెళ్ళిపోయి పాయిజన్గా మారిపోయి జీవితాన్ని ఏం చేస్తాయి? నాశనాన్ని చేస్తాయి. చేతులెత్తి చెప్తున్నా, దేవుని బిడ్డలమైన మనము దేవునితో సహవాసం చేయకపోతే నష్టపోయేది సేవకుడు కాదు, నష్టపోయేది సంఘము కాదు, నష్టపోయేది నీవే. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నష్టపోకుండా సహవాసములో ఉండండి. ఎంత కష్టమైనా దేవుడు నీ కష్టాన్ని తీరుస్తాడు, ఎంతదైనా. ఎందుకంటే పిలిస్తే పలికే దేవుడు, అరిస్తే వినే దేవుడు. ఆక్రందనైనా ఆయనకి వింటాడు. బాధపడుతున్నావంటే చూసి ఊరుకునే దేవుడు నా దేవుడైతే కాదు. ఇశ్రాయేలు 40 సంవత్సరాల అరణ్యములో ఉన్న అద్భుతమైన మాట ఏంటో చెప్పనా, వారు కాళ్ళు వాపులేదట, వారి బట్టలు చిరిగిపోలేదట. ఎన్ని సంవత్సరాలు? మనకైతే ఎన్ని డ్రెస్సులు వస్తాయి, ఎన్ని చీరలు వస్తాయో. 40 సంవత్సరాలు అంటే పుట్టినరోజుకు ఒక చీర, పెళ్లి రోజుకు ఒక చీర, మళ్ళీ పుట్టినరోజు, పెళ్లి రోజు, క్రిస్మస్కి అయ్యో మళ్ళీ సాయంత్రం ఒకటి వేసుకోవాలి, రాత్రికి ఒకటి వేసుకోవాలి. జనవరికి ఉదయం ఒకటి, రాత్రికి ఒకటి. ఈస్టర్ ఆ పాస్టర్ గారు తీరులే, ఈస్టర్ సంగతి చెప్తా. ఈస్టర్కి ఒకవేళ ఉంటే ఈస్టర్కి వచ్చేరా. టోటల్గా ఎన్ని చీరలు? సంవత్సరానికి 5 చీరలు. సంవత్సరానికి 10 చీరలు అంటే 10 సంవత్సరాల వయసు వచ్చేళ్ళకే ఇంట్లో బీరువాలో 50 చీరలు. రోజుకోటి కట్టుకున్నా 50 రోజులు కట్టించార. కట్టుకోకుండా కట్టుకోవచ్చు నా ప్రియ సహోదరులారా, మీరు కాదు, సహోదరులు. ఓకే, అర్థమవుతుందా? అప్పుడప్పుడు చేసే సహవాసం కాదు, అప్పుడప్పుడు కలిగించే ఆనందం కాదు, పండగ రోజున వచ్చేటువంటి పండగ కాదు. దేవుని బిడ్డలమైన మనము దేవునితో ఉంటే నిత్యము పండగే, నిత్యము పండగే. ఒకరోజు కాదు, ఒక గడి కాదు, నిత్యము పండగే. అంటే దేవుడు అంత అద్భుతంగా తన కార్యాలు జరిగిస్తాడు. అందుకే దేవుడు నిన్ను మహిమపరచాలి అంటే నువ్వు సహవాసములో నిలవాలి, అంతే. సహవాసములో నిలవాలి. దేవుడు ఏర్పాటు చేసి నీ సహవాసంలో నిలవటం ఆశీర్వాదం. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము కొన్ని వచనాలు మీకు జ్ఞాపకార్థంగా చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27 వచనం చదువుతున్నాను. ఆ ఆ ఆ ఆ ఆ
25 వచనం కూడా చదువుతున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన నైనా కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. దేవుని స్తోత్రాలు. మొదటిది దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం అనగా, దేవుడు నిన్ను సృష్టించి, దేవుడు నిన్ను రక్షించి, దేవుడు నిన్ను విమోచించి, దేవుడు నిన్ను సంరక్షించి, దేవుడు నిన్ను పోషించేటువంటి పనిలో ఉన్న ఆ దేవాతి దేవుని యొక్క సహవాసమునకు సాదృశ్యమైనదే ఈ బల్ల. రెండవది, దేవునితో కలిసి ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యమును అనుగ్రహించినదే ఈ బలలో పాలు పొందటం అంటే దేవునితో సహవాసములో బలపడతామని. బలలో పాలు పొందటం అంటే దేవునితో బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం అని. బలలో పాల్గొనటం అంటే దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని అనుభవిస్తూ ఆయనతో కలిసి జీవించటమని. మూడవది, దేవుడు ఈ బలను ఎందుకు చేశాడు చెప్పనా? ఆనాడు సముఖ బల్ల ఎదుటి కనపడతానికి కారణం ఏంటంటే, అయ్యా మీ దేవుడైన యెహోవా మిమ్ములను 40 సంవత్సరాల మన్నాతో పోషించాడు. ఏతో 40 సంవత్సరాలు మన్నా. విచిత్రమైన మన్నా. నాకు అది భలే ఆశ్చర్యం వేస్తుంది. ఒకరోజు తీసుకున్న మన్నా రెండో రోజుకి పనిచేయదు. ఏం చేయాలి? ఒకవేళ ఎవరైనా నాలాంటి వాళ్ళు, అమ్మో మళ్ళీ రేపొద్దున ఏం చేసుకుంటాంలే, ఈ రోజుకి ఉదయానికి సాయంత్రానికి ఒకేసారి వండేస్తా అనుకుంటారు కదా కొంతమంది. ఎప్పటికి? ఉదయానికి సాయంత్రానికి. అలాగే మన్నా కూడా ఒకేసారి తీసేసుకుందాంలే ఇవాటికి రేపటికి అనుకుంటే, రేపు ఈ మన్నా వండుదో ఏమైతే తెలుసా? పురుగులు పట్టిపోద్ది. ఇక తింటాను కుదరదు. ఇక అందుకనే ఏ దినపు ఆహారము ఆ దినమునే తీసుకునేవాళ్ళు. ఒకరోజు ఎక్కువగా తీసుకోవడానికి కుదరదు, పాడైపోద్ది. కాబట్టి ఇంకో ఉపయోగం ఉండదు. కానీ విచిత్రమైన దేవుడు విచిత్రమైన కార్యం ఏంటో చెప్పనా? శనివారం నాడు విశ్రాంతి దినము వారు కనీసం పొయ్యి మీద కొండ పెట్టకూడదు, చిన్న పని కూడా చేయకూడదు. వాళ్ళు శుక్రవారం నాడు ఆహారాన్ని తీసుకొచ్చుకుంటే ఉదయం మన్నా కురిచేది, మళ్ళీ సాయంత్రం కురవదు. ఉదయాన్నే తీసుకొచ్చుకుంటే శనివారం సాయంత్రం వరకు అది పాడవకుండా ఉంటుంది. ఇది మహాత్యం కాదా? అర్థమవుతుందండి? ఇది మహాత్యమా కాదా? మహాత్మే. నేను అదే అంటాను, ఇది మహిమ. నా జీవితాలను ఎల్లప్పుడూ సుఖముగా ఉంచేటువంటి కార్యము, సుఖంగా బ్రతకటానికి ఉండే ఆధారము, సుఖమైన జీవితానికి నిదర్శనం, దేవుని సన్నిధిలో నువ్వు నేను గడిపి ఆయన జ్ఞాపకం చేసుకుంటే పొందే గొప్ప దీవెన నీ జీవితాంతమే కాదు, నీ బిడ్డల జీవితంలో కూడా ప్రవేశిస్తుంది. నువ్వు ఒక్కడివి అనిపించడం కాదు, నీ బిడ్డలు కూడా అనిపిస్తారు. ఎప్పుడు దేవునితో సహవాసం చేస్తూ దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ బ్రతికితే. ఎప్పుడు దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం. ఒకరోజు కాదు, ఒక దినము కాదు, నిత్యము ఇది జ్ఞాపకార్థముగా ఉండును. నిత్యము జ్ఞాపకార్థంగా. వాస్తవానికైతే రోజు వాళ్ళు రొట్టె విరిచారు, తర్వాత కాలం వచ్చింది, వారానికి ఒకసారి వెర్రటం మొదలెట్టారు, తర్వాత మన కాలం వచ్చింది. ఇరుస్తాము, అన్నీ బాగున్నాయి అనుకో. ఏంటి? అన్నీ బాగున్నాయి అనుకోను, అప్పుడు ఆరాధనకు వచ్చి రొట్టె విరుస్తాం. అన్నీ బాగోపోతే, అమ్మా మీ సేవకుడు సేవ చేసే సేవకుడు. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ సేవకుడు ఎవరు? సేవ చేసే సేవకుడు.
ఒకవేళ మీరు నిజంగా బలహీనులై లెగవలేని పరిస్థితిలో ఉంటే మీ సేవకుడు ఎన్ని మెట్లైనా ఎక్కి మీ దగ్గరికి వస్తాడు. కానీ దీని విలువ తెలియదు కదా. దేని విలువ? రొట్టె యొక్క విలువ తెలియదు కదా. మనం తీసుకోపోతే వచ్చే వారం తీసుకోవచ్చులే, లేకపోతే వచ్చే నెలలో తీసుకోవచ్చులే, దండం పెడతా అంటే ఏమైపోతుంది? దేవుని ఎదుట నువ్వు చేయవలసినటువంటి ఆ స్తుతి నష్టపోతుంది. అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్క ఆదివారం లేదు దేవుడు ఏర్పాటు చేసిన ఆ ప్రభు దినము, ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి బల్లారాధన సమయము. వాస్తవానికి నేను ఎప్పుడు మెసేజ్ పెట్టేవాడిని, రేపు బల్లారాధన ఉంటుంది సిద్ధపడి రండి అని. కానీ నిన్న పెట్టలా. ఎందుకు పెట్టలేదు తెలుసా? ఎందుకు పెట్టలేదు? వీళ్ళకి గుర్తుందో లేదో. సరే, మనం ఎందుకు గుర్తు చేద్దాం, చూద్దాం వస్తారో రారో. అందుట్లో మీ పాస్టర్ గారు గొప్పోడు కదా. ఏం మాట్లాడతారు? ఆరాధన అయిపోయే టైంలో వచ్చి అన్న రొట్టె ఇవ్వంటే పాపం ఇచ్చేస్తాడు. ఏం చేస్తాడు? ఎప్పుడు ఆరాధన అయిపోయే టైంలో వచ్చి అన్న రొట్టెవ్వా అంటే ఇక అన్న ఏమిచ్చేస్తాడు. మళ్ళీ ఇంకోటి అయ్యా ఎవరన్నా రొట్టె కోసం వస్తారేమో, నాని నువ్వు వాళ్ళకి ఇచ్చి దాసు, నువ్వు వాళ్ళకి ఇచ్చే వాసు, మీరు వాళ్ళ ఇచ్చేసేయండి. ఇదే సహవాసం అంటే. సహవాసంలో దేవుని యొక్క మహిమ నువ్వు నేను చూడాలి అంటే ప్రతి ఒక్క సమయంలో ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో గడపాలి అంటే అది నిజంగా నువ్వు అది గనక నువ్వు చేయలేదు అంటే ఎంత నష్టపోతామో. అందుకని ఉదయకాల సమయంలో నిత్యము మన జీవితాలకు జ్ఞాపకార్థముగా ఉన్న, నిత్యము మన జీవితాలకు జ్ఞాపకార్థంగా ఉన్న ఈ రొట్టెలో పాలు పొందకుండా ఉండొద్దు. పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనుకూలమైన పరిస్థితులు మీకు లేకపోవచ్చు, కానీ మీ సేవకుడు సిద్ధంగా ఉన్నాడు. అనుకూల పరిస్థితులు రాకపోయినా మీ సేవకుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. దయచేసి బలలో పాలు పొందకుండా, దేవుని జ్ఞాపకం చేసుకోకుండా ఉండొద్దు. అలాగ ఉంటే నష్టపోయేది నువ్వే. విశ్వాసిగా బలహీనుడు అయ్యేది నువ్వే. విశ్వాసములో ఆత్మీయ జీవితంలో బలహీనుడు అయ్యేది నువ్వే. కాబట్టి ఈ విషయాల్లో దేవుడు చేసిన మేలులో ఆశ్చర్యంగా కనిపించేది ఈ బల్లే. ఇప్పుడు చెప్తా, చివరి మాట చెప్పి ముగిస్తున్నా. ఈ రొట్టె మామూలుగా చెయ్యలా, మహా వేదనతో చేసిన రొట్టె. అర్థమైందా? ఏం చేయలే, మామూలుగా చేయలే. గోధుమ గింజట మిల్లులో పెడితే అంటదట, అయ్యా తలకాయ చిదురైపోతుంది, శరీరం అంతా చిదురైపోతుంది, పిండిగా అవుతుంది, అయ్యా నీ దండం పెడతా నన్ను వదిలేయి అంటదట. పిండిగా, అంతేగా నలగ కొట్టబడితే ఫ్లోర్ వస్తుంది, మిషన్లో తిప్పితే పిండి వస్తుంది కాదా? ఓకే, ఈ పిండి మిషన్లో తిప్పిన పిండి ఏ పిండి? యేసుక్రీస్తు యొక్క శరీరం అనే పిండి మిషన్లో తిప్పుతుంటే ఆ పిండితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే, పిండితో ఉంటే, మనిషిని పిండితో ఉంటే ఆటోమేటిక్గా ఎక్కడో ఏమొస్తుంది? బ్లడ్ వస్తుంది కదా. మిమ్మల్ని గనక గట్టిగా ఇక్కడ నొక్కి ఒక అర్ధ గంట గనక నేను ఇలానే నొక్కి పట్టి గట్టిగా పెట్టి ఉంచాను అనుకోండి, ఆటోమేటిక్గా మీ ముక్కుల్లో నుంచి, మీ నోటులోని, చెవుల్లో నుంచి ఏమొస్తుంది? ఎందుకు వస్తుంది? అదే చెప్తా. ఎందుకంటే మీకు ప్రెషర్ అయిపోయింది. యేసుక్రీస్తు మహాభయంకరమైన వేదన అనుభవించి
ఆయన పిండి వలె నలగగొట్టబడి రొట్టెగా తయారు చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించాడు. ఎక్కడితో ఆగిపోలే. ఈ పిండి నీళ్ళలో కలిపి ముద్దగా చేసాం, నలగొట్టి కదా, అవునా కదా. ఈ పిండిని మామూలుగా కొట్టలే, పిసికి 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 నలగొట్టి దాన్ని ఏం చేసి ఒక రాయి మీద కొట్టి 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 చివరికి దాన్ని మెత్తగా చేస్తాము. రొట్టె అవి తయారవ్వాలంటే మామూలు కాదు. అదేమైపోయింది ఇప్పుడు? పిండి ముద్దగా మార్చబడింది. యేసుక్రీస్తు కూడా నీ కొరకు నా కొరకు ముద్దగా మార్చబడ్డాడు. ఆయన ముద్దగా మార్చబడితే అక్కడ ఆగలే. ఆయన మనం ముద్దగా మార్చుకున్నాడని దాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని అప్పచ్చిలాగా చేసి మన పిండిని ఏం చేసాం? నొక్కి పడేస్తాం. పడేమా? చూపిస్తా మీకు కావాలంటే. ఇది ఇట్లాగ అవ్వాలంటే మా పాస్టర్ గారు దీన్ని ఆ పిండి మీద పెనం మీద వేసి ఇలాగ గుద్దాలి, దీన్ని తయారు చేయాలి అంటే. యేసుక్రీస్తు అనేక మంది పిడిగుద్దుల చేత, అనేక మంది భయంకరమైన వేదనకు గురి చేసిన మీకు ఈ రొట్టె ఇవ్వటానికి ఆయనంత శ్రమపడ్డాడు. అక్కడితో ఆగలే. దేవాతి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దాన్ని విరిచి మీకు ఇస్తాడు. ఎలాగా? ఎందుకు తెలుసా? ఈ రొట్టె ఎందుకు విరవబడుతుందో తెలుసా? ఏదో ఒక దినానని నా జీవితాలు రొట్టెలాగా విరవబడతాయి, నలగొట్టబడతాయి. మన శరీరాల్లో ఉన్న సాతాను శక్తులు, అపవాది తంత్రములు, పాపములు అనేటువంటి వాటన్నిటిని కూడా ఏదో ఒక దినాన దేవుడు మన నుండి దూరం చేస్తాడు. ఇది నలగొట్టబడితే దేవుని మహిమను చూస్తావు. ఇది మహిమ కలిగిన రొట్టె, ఇది మహోన్నతుడు మనకిచ్చిన రొట్టె. దీని విషయంలో అశ్రద్ధ చేసావా? జాగ్రత్త, నష్టపోతావేమో. దీని గురించి అనాలోచితంగా ఉంటున్నావా? జాగ్రత్త, నష్టపోతామేమో. నీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి కాదు ఇది దేవుని శరీరమునకు సాదృశ్యమైన రొట్టె. దేవుడు మన కొరకు నలగొట్టబడిన శరీరమునకు సాదృశ్యమైన రొట్టె. ఇది నీ కొరకు నా కొరకు మాంసం ముద్దగా చేయబడిన రొట్టెది. అందుకని దేవుడు చెప్పాడు, ఎవడైనను ఆరోగ్యముగా తీసుకొని ఎల్లా ఏమవుతాడట? ఆ వచ్చిన చదివి నేను ముగిస్తున్నా. 11వ అధ్యాయము. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ఏమవుతాడట? అపరాధి అంటే అర్థమైంది కదా? అపరాధి అగును. మళ్ళీ ఇంకా చిందకు చెప్తా అంటాడు, అందుకే మీలో కొందరు రోగులను 30వ వచనం, ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులను. ఆత్మ సంబంధమైన రోగం గురించి మాట్లాడుతున్నా, శరీర సంబంధమైన రోగం కాదు. ఇది ఎప్పుడు వస్తూ ఉంటుంది బ్రతికున్నంత కాలము. శరీర సంబంధమైన అన్నా ఇవాళ రాలేని అన్న పేరుకి ఏమైందిరా అన్నా, నేను ఎట్ట బయటికి రాగానే అక్క కాదా? ప్రార్థనకైతే రాలేవు, ప్రార్థనకి బాగోలేదు, మంచిదే. నిజంగా ప్రార్థన బాగోపోతే నువ్వు మంచిదే అనివే. కానీ
యాక్షను దాన్ని ఒక్కటే సహించుడట. అందుకని దేవుడు, వేషధారులారా మీరు నా యొద్ద నుండి పొండి. దాన్ని వేషధారణ అంటారు, వేషధారణ అంటారు. చేతులెత్తి చెప్తున్నా, దేవునితో ఉన్న సహవాసము నా జీవితాలను ఆనందమైన జీవితముగా మార్చగలిగేది, మహిమలోకి తీసుకొచ్చేది. మహిమ కలిగిన దేవునికి మహిమపరచగలిగినటువంటి శక్తి నీకుంటే దేవాతి దేవుడు ఒక దినాన నిన్ను మహిమగా చేస్తాడు. రొట్టె ఓ మహిమ. అర్థమైందండి? రొట్టె ఓ మహిమ. పాలు పొందావా, ఓ మహిమే నీకు అనుగ్రహించబడుతుంది, ఆ మహిమే నీకు ఇవ్వబడుతుంది, ఆ మహిమలోనే నీవు ఉండగలుగుతావు, ఆ మహిమే నిన్ను ధన్యునిగా చేస్తుంది. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. రొట్టెలోకి మనం ప్రవేశిస్తున్నాం కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట, మహిమ కలిగిన దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ రొట్టె నీ కోసం చేయబడింది అంటే దీని వెనక ఆత్మకథ ఎంత ఉందో నువ్వు అర్థం చేసుకున్నావని అనుకుంటున్నాను. ఆత్మీయ సందేశము ఎంత అద్భుతముగా ఉందో నువ్వు అర్థం చేసుకుంటున్నావు అనుకుంటున్నాను. ప్రభువుని యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నిబంధన రక్తము, దీనిలోని త్రాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోమని సెలవిచ్చిన దేవాతి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ఈ రొట్టె కొరకు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు నాయన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన కాలమంతా కూడా నా ప్రభు